అమర్నాథ్ యాత్ర అనగానే మీకేం గుర్తొస్తుంది? చల్లని మంచు కొండలు, మంచుతో తయారయ్యే ఆ శివలింగం, ఆ ఘాట్ రోడ్లు, ఆకాశాన్ని తాకే పర్వతాలు, ఆక్సిజన్ తక్కువైనా సరే హరహర మహాదేవ్ అంటూ భక్తులు చేసే జైకారాలు. ఎన్నో అడ్డంకులు తొలగాక ఆ శివుని దర్శనం కలుగుతుంది. అదే భక్తి, అంతకంటే సాహసోపేతమైన ప్రయాణం. దట్టమైన నల్లమల్ల అడవులు, కళ్ళు తిరిగే లోయలు, జలపాతాల గలగలలు, ఎత్తైన కొండల మధ్య కొలువుదీరిన ఆ పరమశివుడు. అవును, మనం మాట్లాడుకుంటున్నది సాలేశ్వర లింగమయ్య యాత్ర గురించి. దీన్నే మన వాళ్ళు తెలంగాణ అమర్నాథ్ అని ఎందుకంటారో తెలుసా? ఏడాదికి కేవలం 5 రోజులు మాత్రమే భక్తులకు అనుమతుండే ఈ క్షేత్రం నిజంగా ఒక అడ్వెంచర్. కాశ్మీర్ అమర్నాథ్ వెళ్ళకపోయినా ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మన సలేశ్వరం విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ అంటేనే అదిరిపోయే కల్చర్ అండ్ ట్రెడిషన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్నో జాతరలు, మరెన్నో ఫెస్టివల్స్ ఉన్నా అందులో కొన్ని మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది సలేశ్వరం జాతర గురించి. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో కొన్ని వందల అడుగుల లోతైన లోయలో వెలిసిన స్వయంభూ లింగమయ్య ఈ సలేశ్వర స్వామి. ఏటా ఉగాది పండుగ తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి సందర్భంగా ఒక్కసారి మాత్రమే ఈ ఫారెస్ట్ రూట్ని భక్తుల కోసం తెరుస్తారు. చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల వెనక మొత్తం 5 రోజులు మాత్రమే ఈ జాతర నిర్వహిస్తారు. ఈసారి ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 6 వరకు ఈ ఉత్సవం జరగనుంది. అయితే నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న ఈ మిస్టీరియస్ టెంపుల్కి రీచ్ అవ్వటం అంత ఈజీ కాదు. హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళైతే సింపుల్గా MGBS నుంచి శ్రీశైలం బస్ ఎక్కి మన్ననూరు వరకు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఆర్టీసీ వాళ్ళు సలేశ్వరం బేస్ క్యాంప్ వరకు బస్సులు నడుపుతారు. ఇక్కడి నుండే అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 5 కిలోమీటర్ల పాటు దట్టమైన నల్లమల్ల అడవిలో లోతైన కొండలు, లోయలు దాటుకుంటూ నడవాల్సి ఉంటుంది. దారి పొడవునా మీకు కనిపించే లోయలు, గుహలు చూస్తుంటే ఏదో అడ్వెంచర్ మూవీలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. కొన్ని చోట్ల కేవలం బెత్తడి దారి నుంచి నడవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి జారితే శివైక్యమే. మండు వేసవిలో జాలువారే జలపాతాలు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నీటి గుండాలు ఎంతో ఆకట్టుకుంటుంటాయి. కష్టమైన ఇష్టంగా సలేశ్వరం చేరుకొని మొక్కును తీర్చుకుంటుంటారు భక్తులు. అడవిదారి గుండా లోయ అడుగు భాగానికి చేరుకోగానే అక్కడ కనిపించే జలపాతం చూస్తే మీ అలసటంతా చీటికలో మాయమైపోతుంది. ఆకాశం వైపు చూస్తే ఏదో కొండల మధ్య నుండి చూస్తున్నట్టుంటుంది. గుహలో కొలువైన లింగమయ్య స్వామిని దర్శించుకొని ఆ స్వచ్ఛమైన జలపాతంలో స్నానం చేస్తే వచ్చే ఆ అనుభూతే వేరు. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగమయ్య స్వామి, లుంది మల్లన్న, ఉమామహేశ్వరం ఈ 4 లింగాలే అందరికీ తెలిసినవి. ఆ 5వ లింగం నల్లమల్ల అడవుల్లో ఎక్కడ ఉందో ఇప్పటికీ రహస్యమే. నల్లమల్లలో ఉన్న చాలా క్షేత్రాలపై ఆ ప్రాంతాల్లో నివసించే చెంచులకే అధికారం ఉంటుంది. స్థానిక చెంచులే అక్కడ పూజారులు. వారి ఆతిథ్యం, ఆ భక్తిభావం మిమ్మల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. ఈ యాత్ర చేయాలనుకునే వారికి అడవిలోకి ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. రాత్రిపూట జర్నీ అస్సలు నాట్ అలౌడ్. కాబట్టి చీకటి పడకముందే రిటర్న్ వచ్చేయాలి. జర్నీ అంతా అడవిలోనే కాబట్టి అక్కడ హోటల్స్ లాంటివి ఏమీ ఉండవు. వాటర్ బాటిల్స్, డ్రై ఫ్రూట్స్, గ్లూకోజ్ లాంటివి ఖచ్చితంగా క్యారీ చేయండి. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్ట, సిగరెట్ కాల్చడం పూర్తిగా నిషేధం. ప్రకృతి వడిలో సాగే ఈ అద్భుతమైన జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ జలపాతంలో ఉండే నీటికి ఔషధ గుణాలు కలిగి ఉంటాయని భక్తులు నమ్ముతారు. పెద్ద పెద్ద క్యాన్లలో ఈ నీటిని ప్రత్యేకంగా తీసుకెళ్తూ ఉంటారు. మరి ఏప్రిల్లో జరగబోయే ఈ అడ్వెంచర్ అండ్ డివోషనల్ టూర్కి మీరు రెడీనా? వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అంటూ శివనామ స్మరణతో మారుమోగే నల్లమల్ల అడవిలోకి వెళ్ళటానికి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.